సూర్యుడు లేకపోతే భూమి లేదు. సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు, వేడే ఈ జీవరాశికి మూలం. కానీ అలాంటి సూర్యుడినే భూమి మీదకి తీసుకొస్తే నింగిలో మండే సూర్యుడి కన్నా ఎక్కువ వేడిని మానవుడే సొంతంగా సృష్టిస్తే వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా ఉంది కదూ. కానీ ఇది ఫిక్షన్ కాదు, వాస్తవం. చైనా భూమిపై ఒక కృత్రిమ సూర్యుణ్ణి అంటే ఆర్టిఫిషియల్ సన్ని నిర్మిస్తుంది. దీనికోసం అక్కడ సైంటిస్టులు చేపట్టిన అతిపెద్ద అయస్కాంత పరీక్షను కూడా సక్సెస్ చేసింది. అసలు చైనా ఆర్టిఫిషియల్ సూర్యుణ్ణి ఎలా తయారు చేస్తుంది, ఎందుకు చేస్తుంది, దీనివల్ల మనకొచ్చే లాభాలేంటి, ఈ స్టోరీలో డీటెయిల్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వాస్తవానికి చైనా నిజమైన సూర్యుడిని తయారు చేసి ఆకాశంలోకి పంపడం లేదు. కానీ ఆర్టిఫిషియల్ సన్ ప్రాజెక్టులో భాగంగా భూమి మీదనే ఒక భారీ ల్యాబ్లో సూర్యుడిలో జరిగే ప్రక్రియనే యంత్రాల ద్వారా రీక్రియేట్ చేస్తుంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత భారీ టొరాయిడల్ ఫీల్డ్ సూపర్ కండక్టర్ మ్యాగ్నెట్ను విజయవంతంగా నిర్మించారు. తాజాగా దీన్ని సక్సెస్ఫుల్గా పరీక్షించారు కూడా. ఈ భారీ అయస్కాంతం డి ఆకారంలో ఉంటుంది. 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో దాదాపు ఒక 7 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుంది. దీని బరువు ఏకంగా 582 టన్నులు. ఇతర దేశాలపై ఆధారపడకుండా చైనా తన సొంతంగానే దీన్ని తయారు చేసింది. మరి చైనా ఆర్టిఫిషియల్ సూర్యుడిని ఎలా క్రియేట్ చేస్తుంది, ఈ భారీ అయస్కాంతం ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశంలో ఉండే సూర్యుడి కేంద్రంలో న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రక్రియ జరుగుతుంది. అంటే 2 తేలికపాటి హైడ్రోజన్ అణువులు విపరీతమైన ఉష్ణోగ్రత, ఒత్తిడి వద్ద కలిసిపోయినప్పుడు అపారమైన శక్తిని రిలీజ్ చేస్తుంది. ఈ ఎనర్జీ వల్లే సూర్యుడి నుంచి భూమిపైకి వెలుతురు, వేడి వస్తుంది. భూమిపై ఈ ప్రక్రియ జరగాలంటే హైడ్రోజన్ గ్యాస్ను ఏకంగా 10 కోట్ల డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేయాలి. అంత వేడి వద్ద ఆ గ్యాస్ అనేది ప్లాస్మా అనే అత్యంత వేడి కలిగిన స్థితికి మారుతుంది. ప్రపంచంలో ఏ లోహమైనా లేదా రాయి అయినా కేవలం కొన్ని వేల డిగ్రీల వద్ద ఆవిరైపోతుంది. మరి 10 కోట్ల డిగ్రీల వేడితో మండిపోయే ప్లాస్మా రియాక్టర్ స్టీల్ గోడలను తాకితే ఆ రియాక్టర్ సెకండ్లలో కరిగిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికే చైనా ఈ 582 టన్నుల భారీ సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ మ్యాగ్నెట్ను ఉపయోగించింది. ఈ భారీ మ్యాగ్నెట్ అనేది 15 కోట్ల డిగ్రీల ప్లాస్మాను రియాక్టర్ గోడలకు తగలకుండా గాలిలోనే బంధించి గుండ్రంగా తిరిగేలా చేస్తుంది. దీనివల్ల రియాక్టర్ సురక్షితంగా ఉంటుంది. చైనా పూర్తిస్థాయి రియాక్టర్ కోసం ఇలాంటివి ఏకంగా 16 డి ఆకారపు మ్యాగ్నెట్లను ఒక సర్కిల్లో అమర్చబోతుంది. ఇప్పుడు టెస్ట్ చేసినటువంటి మ్యాగ్నెట్ అందులో మొదటిది, అలాగే అత్యంత కీలకమైంది కూడా. ఈ మ్యాగ్నెట్ పనిచేయాలంటే దాన్ని -269 డిగ్రీల సెల్సియస్ శీతల ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఒకవైపు లోపల 15 కోట్ల డిగ్రీల సెల్సియస్ వేడి, మరోవైపు బయట -269 డిగ్రీల అత్యంత శీతల ఉష్ణోగ్రత. ఈ రెండింటి మధ్య ఈ మ్యాగ్నెట్ దాదాపు 60 సంవత్సరాల పాటు స్థిరంగా పనిచేసేలా ఇంజనీరింగ్ చేశారు. ఒక రియాక్టర్ లోపల సూర్యుడి కన్నా ఎక్కువ వేడి, సరిగ్గా దానికి కొన్ని అంగుళాల దూరంలో -269 డిగ్రీల చల్లదనం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 60 ఏళ్ల పాటు పనిచేసే మ్యాగ్నెట్ను రూపొందించడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా చైనా సైంటిస్టులు ప్రపంచానికే ఒక షాక్ ఇచ్చారని చెప్పాలి. మరి చైనా ఈ ఆర్టిఫిషియల్ సూర్యుడిని ఎందుకు సృష్టిస్తుంది? దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. నంబర్ 1, ఫ్యూచర్ ఎనర్జీ క్రైసిస్. మన దగ్గర ఉన్న బొగ్గు, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలు మరికొన్ని దశాబ్దాల్లో శాశ్వతంగా ఖాళీ అయిపోతాయి. అవి గనక అయిపోతే ప్రపంచం మొత్తం చీకట్లోకి వెళ్ళిపోతుంది. నంబర్ 2, గ్లోబల్ వార్మింగ్. ప్రస్తుతం మనం వాడుతున్న కరెంట్ తయారీ వల్ల విపరీతమైన కార్బన్ ఎమిషన్స్ వస్తున్నాయి. దీనివల్ల భూగోళం వేడెక్కుతుంది. అండ్ నంబర్ 3, న్యూక్లియర్ ఫ్యూజన్ రిస్క్స్.
ప్రస్తుతం ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఫిజన్ పద్ధతిపై పనిచేస్తాయి. వీటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. పైగా వాటి నుంచి వచ్చే రేడియో యాక్టివ్ వ్యర్థాలు వేల సంవత్సరాల పాటు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఈ అన్ని సమస్యలకు ఒకే ఒక్క శాశ్వత పరిష్కారం న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. అందుకే చైనా భవిష్యత్తు ఎనర్జీ అవసరాల కోసం ఈ ఆర్టిఫిషియల్ సన్ ప్రాజెక్ట్ను వేగవంతం చేస్తుంది. దీనివల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. నంబర్ 1, అన్లిమిటెడ్ పవర్ సప్లై. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్కు ఇంధనంగా సముద్రపు నీటి నుంచి తీసే డ్యూటీరియం, భూమిపై సమృద్ధిగా లభించే లిథియం, ట్రిటియంలను వాడతారు. కేవలం 1 లీటర్ సముద్రపు నీటి నుంచి తీసేటువంటి ఇంధనం 300 లీటర్ల పెట్రోల్ ఇచ్చే శక్తికి సమానం. దీనివల్ల సముద్రాల్లో నీరు ఉన్నంత వరకు మానవాళికి వేల సంవత్సరాల పాటు విద్యుత్ కొరత అనేదే ఉండదు. నంబర్ 2, జీరో కార్బన్ ఎమిషన్స్. ప్రస్తుతం మనం వాడే బొగ్గు, పెట్రోల్, గ్యాస్ పవర్ ప్లాంట్స్ వల్ల టన్నుల కొద్దీ కార్బన్ డయాక్సైడ్ పొగ బయటకు వచ్చి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. కానీ కృత్రిమ సూర్యుడు ప్రక్రియలో ఎలాంటి హానికర వాయువులు విడుదల కావు. కేవలం హీలియం అనే గ్యాస్ మాత్రమే బయటకు వస్తుంది. దీనివల్ల ఎలాంటి ప్రమాదం కూడా ఉండదు. అండ్ నెంబర్ 3, నో రేడియో యాక్టివ్ వేస్ట్. ప్రస్తుతం ఉన్నటువంటి సాధారణ అణు విద్యుత్ కేంద్రాల్లో మిగిలిపోయే రేడియో యాక్టివ్ చెత్త వేల సంవత్సరాల పాటు భూమికి, మనుషులకు విపరీతమైన ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. కానీ ఆర్టిఫిషియల్ సన్ ప్రాజెక్ట్ వల్ల ప్రమాదకర అణు వ్యర్థాలు అస్సలు ఏర్పడవు. ఇప్పుడున్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్స్లో ఏదైనా ప్రమాదం జరిగితే రియాక్టర్ పేలిపోయి రేడియేషన్ వ్యాపిస్తుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ సన్ రియాక్టర్లో ఏదైనా సాంకేతిక లోపం లేదా కృత్రిమ విపత్తు వస్తే అందులోని వేడి ప్లాజ్మా కొద్ది మిల్లీ సెకండ్లలోనే ఆటోమేటిక్గా చల్లబడి ఆగిపోతుంది. పేలుడు జరిగే అవకాశమే ఉండదు. ఇక 4వది, నిరంతరం కరెంట్. సోలార్ పవర్ కావాలి అంటే ఎండ ఉండాలి, విండ్ పవర్ కావాలంటే గాలి వీచాలి. కానీ కృత్రిమ సూర్యుడు అలా కాదు. రాత్రైనా పగలైనా, వర్షం వచ్చినా చలికాలమైనా ఏడాదిలో 365 రోజులు 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ను ఇస్తూనే ఉంటుంది. అలాగే విద్యుత్ తయారీ ఖర్చులు కూడా తగ్గిపోతాయి. దీనివల్ల భవిష్యత్తులో కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గుతాయి. ఇక పరిశ్రమలకు కూడా చాలా చౌకగా కరెంటు దొరకడం వల్ల వస్తువుల ధరలు కూడా తగ్గిపోతాయి. అయితే ఆర్టిఫిషియల్ సన్ ప్రాజెక్టులో భాగంగా 2027 నాటికి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ను నిర్మించాలని, 2030 నాటికి దీని నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చైనా ఒక టార్గెట్ పెట్టుకుంది. ఒకవేళ చైనా అనుకున్నట్లుగా 2030 నాటికి ఫ్యూజన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి సాధ్యమైతే రాబోయే తరాలకు కరెంటు కోతలు, పెట్రోల్ కష్టాలు, గ్లోబల్ వార్మింగ్ భయాలు శాశ్వతంగా తీరిపోతాయి. మానవ చరిత్రలోనే ఇంధన రంగానికి ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మరి మానవుడు భూమిపై ఇలా కృత్రిమ సూర్యుడిని సృష్టించడంపై మీ అభిప్రాయం ఏంటి? 2030 నాటికి చైనా ఈ కలని నిజం చేయగలదని మీరు కూడా భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్నాలజీ బేస్డ్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఆర్స్ట్రీమ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.